హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్టీవీ సుఖీభవ. సీజనల్ వ్యాధులు ఎన్ని రకాలు, అసలు ఏ సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి? అంటు వ్యాధులు సీజనల్ వ్యాధులు కూడా ఒకటేనా? సీజనల్ వ్యాధుల నివారణలో ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ బోరగడ్డ శ్రీనాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా బోరగడ్డ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలంటే ఆయన డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫెటల్ మెడిసిన్, అలాగే కన్సల్టెంట్ ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే ఎక్స్ కన్సల్టెంట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, అలాగే మెంబర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నమస్తే అండి, వెల్కమ్ టు కేఎన్టీవీ. సో జనరల్గా వ్యాధులు అనేవి అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి? బేసిక్గా కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. కొన్ని అంటువ్యాధులు, కొన్ని ఏంటంటే లైఫ్ స్టైల్తో వచ్చేది. అంటువ్యాధులు అంటే ఇప్పుడు టీబీ, కలరా, మలేరియా, ఇవన్నీ అంటువ్యాధులు. రెండోది ఏంటంటే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, క్యాన్సర్, ఆస్తమా, ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, అంటే అంటువ్యాధులు అంటే సీజనల్ వ్యాధులు అని కూడా అంటూ ఉంటారు కదా. సో ఒక్క సీజనల్ వ్యాధులే కాదు, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళే జబ్బుని దాన్ని అంటువ్యాధి అంటారు. ఇప్పుడు సపోజ్ మలేరియా ఉంది, ఒక మలేరియా పేషెంట్కి దోమ కుట్టి అది వెళ్ళి ఇంకో మనిషిని కొడితే ఆ వ్యక్తికి మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ బిలో ఒక వ్యక్తికి ఈ హెపటైటిస్ బి ఉన్నప్పుడు అతని రక్తాన్ని ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు అది అంటువ్యాధిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫ్లూ జ్వరాలు, ఇవన్నీ కూడా అంటువ్యాధులే. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, గతంలో కలరా, అలాగే దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చింది మజూత్స్కం అనేవాళ్ళు, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, చికెన్ గునియా, ఇవన్నీ కూడా అన్ని అంటువ్యాధుల కింద పరిగణిస్తాం. అలాగే సీజనల్ వ్యాధులు ఎన్ని రకాలు, వాటి గురించి క్లియర్గా చెప్పండి. అసలు యాక్చువల్గా సీజనల్ వ్యాధులు అనే దానికంటే అంటువ్యాధులు అంటమే కరెక్ట్. సీజనల్ వ్యాధులు ఏంటంటే సపోజ్ ఈ సమ్మర్లో గ్యాస్ట్రైంటైటిస్ రావటం, దాని మూలంగా ఏంటంటే అంత సీజనల్ వ్యాధులు అంటారు. ఎగ్జాక్ట్ టెర్మినాలజీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ ఇస్ ద మోర్ అప్రోప్రియేట్ టెర్మినాలజీ దెన్ ఈ పర్టికులర్ సీజన్లోనే ఇది వస్తుంది అనేది ఎక్కడ ఖచ్చితంగా లేదు. ఏ టైంలో ఉన్నా కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఎవరో ఇది సమ్మర్ వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చాడు. హాంకాంగ్లో 2017లో హాంకాంగ్ సమ్మర్ ఫ్లూ అని ఒక జబ్బుకి సమ్మర్ ఫ్లూ అని టైటిల్ పెట్టారు. జనరల్గా ఏంటంటే సమ్మర్లో ఫ్లూ జ్వరాలు రావు అని అనుకుంటారు. సో ఇది పర్టికులర్ సీజన్లోనే వస్తుంది అని అనుకోవటం పొరపాటు. ఏ సీజన్లోనే రావచ్చు. అలాగే మస్కిటో బ్రీడింగ్ సీజన్లోనే మలేరియా వస్తుంది అని అనుకునేవాళ్ళం. దానికి కొంచెం అటు ఇటుగా కూడా రావచ్చు. ఈ పర్టికులర్ సీజన్లోనే ఇది వస్తుంది అనేది ఎక్కడ లేదు. అంటే జనాలు ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతుంది, అందరికీ అవుతుంది, అట్లా వింటర్లో అట్లా అవుతుంది. సో ఈ సీజన్లో అమ్మవారు పొంగొస్తారు అని చెప్పి పొంగొస్తుందని చెప్పేసి జనరల్గా మైండ్లో ఫిక్స్ అయిపోయారు అందరూ కూడా. ఆ సీజన్ అనేది కేవలం ఆ సీజన్ వరకే పరిమితం అవ్వద్దు అనేది మళ్ళీ ఇంకోసారి నొక్కానికి చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే సమ్మర్లో గ్యాస్ట్రైంటైటిస్ చాలా ప్రబలే అవకాశం ఉంటుంది. సమ్మర్ వచ్చేటప్పటికి ఎప్పుడు గ్యాస్ట్రైంటైటిస్ మనకి అది ఒక సీజనే కాదు, ఆ తర్వాత కూడా రావచ్చు, వెనక్కి కూడా రావచ్చు. సో అలాగే మలేరియా, టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదైనా సరే జనరల్గా స్టార్టింగ్ ఏంటంటే ఒళ్ళు నొప్పులు రావచ్చు, ఫీవర్ రావచ్చు, దగ్గు రావచ్చు, హెడేక్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు. ఖచ్చితంగా ఇది ఈ వైరల్ ఫీవర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క స్వభావంతో ఈ వ్యాధి బయటపడవచ్చు. అలాగే మలేరియా ఉంది. మలేరియా వచ్చేటప్పటికి ఫీవర్ రావచ్చు, రైగర్స్ అండ్ చిల్స్ అంటాం. అలాగే టైఫాయిడ్ వచ్చేటప్పటికి ఒక ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. అలా ఒక్కొక్క ఫీవర్కి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకంగా రావచ్చు. కానీ ఖచ్చితంగా మలేరియా అంటే ఇట్లాగే ఉంటుంది, టైఫాయిడ్ అంటే ఇట్లాగే ఉంటుంది అని అనుకోవటం పొరపాటు. చాలా వేగ్ ఇల్నెస్తో కూడా ఇది స్టార్ట్ అవ్వచ్చు. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ఈ జబ్బు స్వరూపము డిఫరెంట్గా ప్రజెంట్ చేయొచ్చు. క్లాసికల్గా ఇవాళ కోవిడ్ ఒకళ్ళలో దగ్గు వస్తుంది, ఒకళ్ళకేమో జాయింట్ పెయిన్స్ వస్తుంది, ఒకళ్ళకేమో ఫీవర్ వస్తుంది, ఒకళ్ళకేమో అసలు ఏమీ లేకుండా కూడా కోవిడ్ వచ్చి పాస్ అయిపోతుంది. అదేవిధంగా ఎమీబియాసిస్ ఉంది. ఎమీబియాసిస్ వచ్చినప్పుడు ఏంటంటే కడుపులో నొప్పి రావచ్చు, ఎక్కువసార్లు మోషన్స్కి వెళ్ళచ్చు. కొంతమందికి ఈ సిమ్టమ్స్
అధికంగా లేకుండా కూడా ఇంటర్నల్గా జబ్బుతో బాధపడుతూ ఉండొచ్చు. అలాగే హెపటైటిస్ బి లోపల ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు కానీ అది బయటపడదు. అలాగే హెచ్ఐవి లోపల జబ్బు ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు కూడా బయటపడవచ్చు. కాబట్టి ఒకప్పుడు ఈ అంటువ్యాధి లోపల ఉన్నా కూడా, అలాగే టీబీ రకరకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. అది లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికే ఈ క్లాసికల్గా మనకి పిక్చర్స్లో చూపించినట్టు ఏదో దగ్గు, మంచాన పడిపోవటం, అవి లాస్ట్ స్టేజ్. టీబీ చాలా సంవత్సరాలు లోపల ఉంటుంది, బయటికి ప్రజెంట్ చేయకుండా ఉండొచ్చు. సో వన్ షుడ్ బి కేర్ఫుల్. ఏదైనా సరే, ఎవరికైనా సరే, మామూలుగా రొటీన్గా ఉండేదానికంటే కొంచెం బాడీలో మనకి భిన్నంగా ఉన్నాము, మనం కొంచెం అనారోగ్యంతో అనిపిస్తుంది అనుకున్నప్పుడు అప్రాప్రియేట్ చెకప్ ఉండాలి. ఇప్పుడు కోవిడ్ గురించి ఒక పాపులర్ సెయింగ్ ఏంటంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ కోవిడ్ పేషెంట్ అన్లెస్ అండ్ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంటే ప్రతి వ్యక్తి నేను కోవిడ్ పేషెంట్ అని భావించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా. అదేవిధంగా ఈ అంటువ్యాధుల విషయంలో కూడా ప్రతి వ్యక్తి ఏంటంటే, నాకు ఈ జబ్బులు ఇది లేదు కాబట్టి నాకు అంటువ్యాధి లేదు అనుకోవటం పొరపాటు. ఎవరికైనా సరే అతి తక్కువ సిమ్టమ్స్తో కూడా వ్యాధి భయంకరంగా లోపల ఉండొచ్చు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మనం ఈ అంటువ్యాధుల మూలంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందిని కోల్పోతున్నాము. అలాగే కొన్ని లక్షల మంది అనారోగ్య పాలవుతున్నారు. మనకి ప్రపంచంలో కొన్ని దేశాలని డెవలప్డ్ కంట్రీస్ అంటారు, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ అంటారు, కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు. ఎక్కడైతే మనకి ఈ అంటువ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయో ఆ కంట్రీస్లో మనం అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మసూచికం, కలరా, కొన్ని లక్షల మంది మనకి అప్పట్లో స్పానిష్ ఫ్లూ అనేది వచ్చింది 1918లో, దేశానికి స్వాతంత్రం ముందు. 1,60,00,000 మంది మన భారతదేశంలోనే చనిపోయారు. ఆ తర్వాత కలరా రావటం, మసూచికరం రావటం, పోలియో రావటం, వీటి మూలంగా ఇప్పుడు మనం అది గతంలో. ఆధునికంగా ఫర్ లాస్ట్ 5 years కూడా మీరు వింటున్నారు, ప్రతి సంవత్సరం స్వైన్ ఫ్లూ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, వెంటిలేటర్ మీద పెట్టారు, ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది, డోనర్స్ కావాలి, ప్లేట్లెట్ డోనర్స్ కావాలని. ఈ విధంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో ఒక హైదరాబాద్ గురించి మాట్లాడితే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఈ డెంగ్యూ అండ్ స్వైన్ ఫ్లూ విపరీతంగా వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. యావత్ భారతదేశం మొత్తం మీద తీసుకుంటే దాదాపు 1,00,000లో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు కొంతమంది చనిపోవడమే కాదు, ఈ డెంగ్యూ స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత, చికెన్ గునియా వచ్చిన తర్వాత దీర్ఘకాల అనారోగ్యంతో కూడా బాధపడుతూ ఉంటారు. అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కేవలం వ్యాధి మూలంగా నష్టం జరుగుతుందంటే, ఇంతమంది చనిపోయారంటే చనిపోవడమే కాదు, బ్రతికున్న వాళ్ళు కూడా కొంత అనారోగ్య పాలవుతూ లైఫ్ లాంగ్ సఫర్ అవటానికి కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరము మీరు ఇందాక సీజనల్ ఫ్లూ అన్నారు, సమ్మర్ వచ్చేటప్పటికి గ్యాస్ట్రోఎంటరైటిస్, అది కూడా అంటువ్యాధి. అలాగే టీబీ, కలరా, మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్ బి, అలాగే హెచ్ఐవి. ఈ ప్రపంచంలో ఏ అంటువ్యాధి గురించి మాట్లాడినా సరే, అటు బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ, దాని ప్రభావం మూలంగా భారతదేశంలో లక్షల మంది, కోట్ల మంది ఈ అంటువ్యాధులతో ప్రతి సంవత్సరం చనిపోవటం, అనారోగ్య పాలవటం, దీర్ఘకాల అనారోగ్యాలు పాలవటం జరుగుతుంది. అదే మీరు అన్నట్టు ఏంటంటే భారతదేశంలోనే ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. అంటే దీనికి సంబంధించి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే రాకముందైనా కానీ వచ్చిన తర్వాత నివారణ చర్యలకు సంబంధించి ఎగ్జాక్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేశారు. అసలు మన దేశంలో ఎక్కువ ఉందన్నారు, దీన్ని ఎలా నివారించాలి? మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల మంది ఉండేవాళ్ళు. ఇవాళ జనాభా 130 కోట్లయింది. అసలు అంటువ్యాధులు రావడానికి మూల కారణాలు ఏంటి? ఓ పక్క ఏంటంటే జనాభా పెరిగిపోవటం, ఓవర్ క్రౌడింగ్, తర్వాత ల్యాక్ ఆఫ్ శానిటేషన్ ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ డ్రైనేజ్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ల్యాక్ ఆఫ్ పర్సనల్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే నా వరకు నేను చాలా శుభ్రంగా స్నానం చేస్తున్నాను, మంచి బట్టలు వేసుకుంటున్నాను, మాస్క్ పెట్టుకుంటున్నాను, శానిటైజర్ వాడుతున్నాను. అది మన చుట్టూ పరిసరాలు
ఎన్విరాన్మెంటల్ హైజీన్, పర్సనల్ హైజీన్ అండ్ ఎన్విరాన్మెంట్, వాటి మీద అవగాహన లేకపోవటం ప్రజల్లో, అటు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేక నిర్లక్ష్యం చేస్తుంటే, పట్టణ ప్రాంతాల్లో అహంభావంతో ఒక నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు, ప్రజలు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. బేసిక్గా ఏ కంట్రీలో అన్నా కావాల్సింది ఏంటంటే, మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే 100% శానిటేషన్ ఫెసిలిటీ. మన భారతదేశంలో దాదాపు 130 కోట్ల జనాభా ఉంటే దాదాపు 60 కోట్ల వరకు ఈ రోజు వరకు ఓపెన్ డెఫికేషన్కి వెళ్తున్నారు. అండ్ మనకు శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇకపోతే మనం బీ క్లాస్ టౌన్స్కి వెళ్ళినట్లయితే మనం ఈ రోజుకి ఓపెన్ డ్రైనేజెస్ చూస్తున్నాం. ఆ ఓపెన్ డ్రైనేజెస్ పక్కన దోమలు పెరుగుతూ ఉంటాయి. రెండోది, మనం కొన్ని బీ క్లాస్ టౌన్స్ భీమవరం, పాలకొల్లు, మచిలీపట్నం అండ్ ఇక్కడ మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అటువంటి చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ ఊరు చివర చెత్తా చెదారం అంతా పోగు చేసేసి పెద్ద పెద్ద ఒక పర్వతాలలాగా అవుతుంది. అదేంటి? సాలిడ్ వేస్ట్. మనకి ఈ సాలిడ్ వేస్ట్ని సరిగ్గా ప్రాపర్గా ట్రీట్ చేయడానికి ప్లాంట్స్ లేవు. ఈ సాలిడ్ వేస్ట్ ఎక్కడైతే జమకూరిందో అక్కడి నుంచి దోమలు పెరుగుతాయి, క్రిమికీటకాలు పెరుగుతాయి, అది సాయిల్లోకి వెళ్తుంది, సాయిల్ పాడు చేస్తుంది, అక్కడ కొత్తగా రాడెంట్స్ డెవలప్ అవుతాయి. అది కమ్యూనికబుల్ డిసీజెస్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్. ఇది ప్రభుత్వం చేపట్టాల్సింది ఏంటంటే, డ్రైనేజ్ సిస్టమ్స్ డెవలప్ చేయాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే ఏ పేషెంట్కి అయినా సరే హాస్పిటల్లో యూజ్ చేసిన పరికరాలని బయోమెడికల్ వేస్ట్ అంటారు, అవన్నీ కూడా సరిగ్గా ట్రీట్ చేయడానికి ఇన్సినరేషన్ ప్లాంట్స్ అంటారు, దాన్ని బర్న్ చేయాలి. ఆ ప్లాంట్స్ ప్రతి చిన్న హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి ఉండాలి. అండ్ ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు. ఇవి ప్రభుత్వం చేపట్టాల్సింది. రెండో పక్కన ఏంటంటే, ప్రజలు బాధ్యత 50% ప్రభుత్వం మీద ఉంటే ప్రజల్లో 50% ఉంది. యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా రాజా. ప్రజలు ఎలా ఉంటే పాలకులు ఎట్లా ఉంటారు, పాలకులు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు. ప్రజల్లో కూడా ఏంటంటే, ఇవాళ ఎకానమీ పెరిగింది. మనకి కొన్ని చోట్ల చూస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ న్యూయార్క్లో ఎంత ఉందో మన భారతదేశంలో కూడా అంత ఉంది. కానీ లైఫ్ స్టైల్కి వచ్చేటప్పటికి ఈ రోజుకి మనకి ఆరోగ్యం మీద, శుభ్రత మీద, వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద అవగాహన చాలా తక్కువ. ఎకానమీ పెరిగింది, మనుషులు నడుస్తున్నారు గబుకుని. మనం ఏ కాంప్లెక్స్లో ఎక్కడన్నా చూసినా సరే లిఫ్ట్లో పక్కన ఉమ్ములూసి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో అది ఒక రివాజు, ఎక్కడ పడితే అక్కడ ఉయ్యటం. మనకి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ మొన్న కరోనా వచ్చినప్పుడు మనం రోడ్డు మీద ఉమ్ము పోస్తే అది ఒక పెనాల్టీ, ఒక క్రైమ్ అనేది ఇచ్చింది. ఈ రోజు వరకు లేదు. అది ఏంటంటే కట్టుదిట్టమైన ఒక చట్టాలు కూడా లేకపోవటం, ఆ చట్టాలు ఉన్నాయి అని దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం, దాని పట్ల ఒక శ్రద్ధ, ఒక భయం కూడా ప్రజలకు లేకపోవటం వీటికి దారితీసింది. ఇదివరకు రోడ్డు మీద జస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో సిగరెట్లు తాగేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా ఆ సిగరెట్ పొగ పీల్చడం మూలంగా ఆ పక్కన నుంచునే వాళ్ళు ఆరోగ్యం దెబ్బతినేది. ట్రైన్స్లో, బస్సుల్లో, సినిమా హాల్స్ పక్కన అక్కడ తాగేవాళ్ళు. ఎప్పుడైతే పబ్లిక్ ప్లేసెస్లో ధూమపానం నిషేధించబడింది, ఇది క్రైమ్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేసాం, అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. అంటే కట్టుదిట్టమైన చట్టాలు కూడా లేకపోవటం, అవగాహన లేకపోవటం. ఇవాళ చూస్తున్నాము, పబ్లిక్ మాస్క్ని అట్లా రోడ్ల మీద పడేస్తున్నారు, ఇంట్లోకి వెళ్తున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు. అంటే ఇల్లు వరకే నాకు సంబంధం కానీ పరిసరాలు నాకు సంబంధం లేదనేది. మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్లో కూడా చేంజ్ రావాలి, బిహేవియరల్ ప్యాటర్న్లో కూడా చేంజ్ రావాలి. నేను ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగి చూశాను, మనకంటే ఆర్థికంగా తక్కువగా ఉన్న దేశాల్లో కూడా చూశాను. ప్రజల్లో చాలా చక్కటి క్రమశిక్షణ ఉంది, ఆరోగ్యం పట్ల అవగాహన ఉంది. చదువు ఉన్నా లేకపోయినా ఒక క్రమశిక్షణ, కేవలం క్రమశిక్షణ అనేది చదువుతో కాదు, అది వ్యక్తిగత స్వభావంతో రావాలి. ఆర్థిక స్తోమత కాదు, ఆర్థిక స్తోమత లేకపోయినా, విద్యా అర్హతలు లేకపోయినా కొన్ని దేశాల్లో కొంతమంది ప్రజల్లో చాలా చక్కటి క్రమశిక్షణ. ప్రభుత్వం చెప్పింది నేను రోడ్డు మీద ఉయ్యకూడదు, ప్రభుత్వం చెప్పింది పబ్లిక్ ప్లేసెస్లో ఉయ్యకూడదు అని, ఈ రోడ్డు మీద చెత్తా చెదారం వేయకూడదు. మనం సింగపూరు, దుబాయ్ అటువంటి దేశాల్లో వెళ్ళామంటే ఎక్కడ రోడ్డు మీద ఏమీ చెత్తా చెదారం కనబడదు. ఎందుకని? ఒక క్రమశిక్షణ ఉంది అండ్ కట్టుదిట్టమైన పెనాల్టీస్ కూడా ఉన్నాయి.
మనం ఇవాళ బయోమెడికల్ వేస్ట్ విచ్చలవిడిగా మొత్తం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. ఇదేంటంటే పబ్లిక్లో అటువంటి అవేర్నెస్, సిన్సియారిటీ లేకపోవడం ఇది ఒక మెయిన్ రీజన్ అయిపోయింది. సో ప్రభుత్వం నేను చెప్పినట్లు కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజల్లో కూడా ఏంటంటే స్వచ్ఛందంగా ఇది నా ఆరోగ్యం గురించి చెప్తున్నారు, నా పిల్లల ఆరోగ్యం గురించి చెప్తున్నారు, నా పిల్లల భవిష్యత్తు గురించి ఇది ఇట్లా చేయాలి, ఇది డెవలప్ అవ్వాలి అనేది వీళ్ళలో కూడా అవగాహన రావాలి. పబ్లిక్ హెల్త్, దాని హెల్త్ ఇంపార్టెన్స్ మన ఇండియాలో ప్రజల్లో అన్ని రకాల వాళ్ళలో రైట్ ఫ్రమ్ టాప్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నివసించే వాళ్ళలో, చదువుకున్న వాళ్ళలో, చదువు లేని వాళ్ళల్లో కూడా చాలా డెసిమల్ లెవెల్లో ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి ఏదో భయభ్రాంతులయ్యి ఇవాళ గబుక్కుని అకస్మాత్తుగా ఒక్కసారి చర్యలు చేపడుతున్నారు. కానీ ఇదే దోవలో మనం గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్లో పెట్టుంటే భారతదేశం ఇంకో రకంగా ఉండేది. అవునండి, మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వంలోనే కాదు, ఎవరికి వాళ్ళు అవగాహన కల్పించుకుని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో చెత్త వచ్చిందంటే మన ఇంట్లో పడేసుకోవడానికి ఎక్కడో పడేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అక్కడ నుంచి మన ఇంటికి వస్తే వ్యాధులని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం కూడా చూసుకుంటున్నారు. నేను ఎన్నో సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. వైద్య సదుపాయాలు పెంచడం అంటే మీరు ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినా, ప్రతి మండలంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పెట్టినా మనం ప్రజల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయలేం. ప్రజల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయటం అంటే అసలు వ్యాధి రాకుండా చేయాలి, మూల కారణాలు తెలుసుకోవాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టడం అంటే పెద్ద పెద్ద ఫైర్ స్టేషన్స్ పెట్టినట్టు. అంటే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మనం ఎంత ఆపినా సరే ఎంతో కొంత వినాశనం జరిగే ఉంటుంది. మీరు చిట్ట స్టేజ్లో తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి గుండె జబ్బు ఆపరేషన్ చేయించినా, లివర్ ఆపరేషన్ చేయించినా అప్పటికే ఆ మనిషి ఎంతో కొంత అనారోగ్యం పాలైపోయాడు. అది రాకుండా అసలు నీ ఆరోగ్యం ఈ విధంగా దెబ్బతింటుంది అని అతనికి ఒక హెల్త్ ఎడ్యుకేషన్, అవగాహన తీసుకురావటం, ఆచరణలో పెట్టించడం అది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏంటంటే మనకి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వచ్చే ఆచారాలు, అలవాట్లు అకస్మాత్తుగా ఒక రోజుల్లో మారాలంటే మారవు. రిపీటెడ్గా చెప్పాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మన దేశంలో కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద హెల్త్ ఎడ్యుకేషన్. పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్, లేకపోతే డెవలప్మెంట్ అంటే ఇది కాదు. డెవలప్మెంట్ అంటే ప్రతి మనిషికి, చదువుకున్న వ్యక్తికి, చదువు లేని వ్యక్తికి, ట్రైబల్స్లో ఉండే వ్యక్తికి కూడా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలి. మనకి ప్రపంచ దేశాలతో పోల్చిస్తే మన దేశంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కెనడా వెళ్తాం, అమెరికా వెళ్తాం, యూనిఫామ్గా ఒకే లాంగ్వేజ్, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఒకే రకమైన భాష అర్థం చేసుకోగలరు. మన దేశానికి వచ్చేటప్పటికి ఎన్నో భాషలు, ఎన్నో ఆచారాలు. మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలోనే మనం ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళామంటే ఈ తెలుగే కాదు, వాళ్ళు మాట్లాడేది ట్రైబల్ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. వాళ్ళు మనం మాట్లాడేది మనం అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళకి మైండ్ సెట్ మార్చాలి, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్లో మార్పు తీసుకురావాలి. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. దాని మీద దృష్టి పెట్టాలి. పాయింట్ నెంబర్ 1, ప్రభుత్వం చేయాల్సింది హెల్త్ ఎడ్యుకేషన్, పబ్లిక్ని హెల్త్ ఎడ్యుకేట్ చేయడంలో ముందు ఫోకస్ చేయాలి. రెండోది, భారతదేశంలో ఏ కోణంలో అయినా సరే ఓపెన్ డ్రైనేజెస్ అన్నీ క్లోజ్ చేసి వాటిని క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. సాలిడ్ వేస్ట్, చెత్త చెదారం ఎక్కడ ఏ ప్రాంతంలో లేకుండా మొత్తం అంతా ఎప్పటికప్పటికి ఇన్సినరేటర్స్ పెట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పకడ్బందీగా చేయాలి. ఎక్కడైనా సరే కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలి. ఎక్కడైనా సరే రోడ్డు మీద ఎవరైనా పబ్లిక్ చెత్త వేసినా, ఏం చేసినా సరే అది సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తాం, ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి పెనాల్టీ వేస్తాం అని ఆ విధంగా కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్ములూసిన, చెత్తా చెదారం వేసిన ఈ విధంగా ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకురావటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళు చేయాల్సింది చేయటం, దాని మీద గట్టిగా ఫోకస్ పెట్టాలి. రెండోది, ప్రజలు చేయవలసింది వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వం చెబుతుంది కాబట్టి నేను చెయ్యాలి, తప్పదు, లేకపోతే పెనాల్టీసా కాదు, ఎందుకు మన మంచి గురించి చెప్తున్నారు, మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని వాళ్ళలో స్వచ్ఛందంగా వాలంటరీగా ఆ అవగాహన రావాలి. దానికి రావడానికి ఎవరు ఇవాళ ఎన్జిఓస్ పెద్ద ఎత్తున హెల్ప్ చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు ఇవి ఇచ్చారు, అన్నదానాలు చేశారు.
మైగ్రెంట్ లేబర్స్ ఆదుకున్నారు. వీళ్ళంతా ఇవాళ నెట్జన్స్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్స్లో వాటిల్లో ఈ కరోనా గురించి వాటి గురించి చాలా మెసేజెస్ ప్రాపగేట్ చేస్తున్నారు. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడంలో ఫోకస్ చేయాలి, వాళ్ళ దృష్టి కేంద్రీకరించాలి. ఎవరైతే బియాండ్ మన భారతదేశంలో 130 కోట్ల మంది ఉంటే ఈ నెట్జన్స్ ఒక 60 కోట్లు ఉంటారు. మిగతా 60 కోట్లు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ద పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ది సోషల్ నెట్వర్క్ బియాండ్ రీచ్ వాళ్ళని తీసుకురావాలి. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ పరిస్థితులు ఎంతవరకు ఇంకా ఇబ్బంది పెట్టొచ్చు అంటారు? ఎస్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మార్చిలోనే నేను ఆల్ ఇండియా రేడియోలో ఒక టాక్ ఇచ్చినప్పుడు చెప్పాను, ప్రపంచంలో దాదాపు వేల సంవత్సరాల నుంచి ఈ పాండమిక్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఈ వైరల్ పాండమిక్స్ వస్తున్నాయి. లాస్ట్ 100 సంవత్సరాల నుంచి మనం చరిత్ర తీసుకున్నాం. 100 సంవత్సరాల కిందట 102 సంవత్సరాల కింద 1918లో స్పానిష్ ఫ్లూ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రపంచంలో 5 కోట్ల మందిని బలికొంది. అప్పుడు 1.6 crores పైనే మన భారతదేశంలోనే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఈ పాండమిక్స్ వచ్చినాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత స్మాల్ పాక్స్ వచ్చింది, పోలియో వచ్చింది, తర్వాత హెచ్ఐవి, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, హెపటైటిస్ బి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పాండమిక్గా వచ్చినప్పుడు అది ఎంతకాలం ఉంది, అది తగ్గడానికి ఎంతకాలం ఉంది అనేది సైంటిఫిక్గా వీటన్నిటినీ మనం క్రానలాజికల్గా తీసుకుని స్టడీ చేసినప్పుడు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే ప్రపంచంలో వచ్చినప్పుడు కనీసం 2 సంవత్సరాల కాలం ఉంది దాని ప్రభావం. రీసెంట్ ఇయర్స్లో మనం చూద్దాం, ప్రతి సంవత్సరం డెంగ్యూ తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. స్వైన్ ఫ్లూ తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గత 50-60 సంవత్సరాల నుంచి ఇప్పుడు పోల్చిస్తే మనకి ఆధునిక మెడికల్ సదుపాయాలతో, టెక్నాలజీతో కొంచెం గతంలో కాకుండా ఇప్పుడు కొంచెం దాని ప్రభావాన్ని మనం తగ్గించగలిగే స్తోమత విత్ టెక్నాలజీ, మెడికల్ అడ్వాన్స్ టెక్నాలజీతో చేయగలుగుతున్నాం. కాబట్టి మినిమం 1 year దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ స్థాయిలో కాకపోయినా తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందనేది ఇది చెబితే ఏంటంటే ప్రజలు మరింత భయభ్రాంతులు అవుతారని ఉద్దేశం మీద గట్టిగా మనం నొక్కించి చెప్పలేకపోతున్నాం. కానీ ప్రభావం తగ్గచ్చు, కానీ ఉండొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది తగ్గదు, కనీసం ఖచ్చితంగా 2 సంవత్సరాలు అంటే అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళి ప్రజలు దాన్ని భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా ఇప్పటికే చాలామంది డిప్రెస్ అయ్యి ఉన్నారు, మరింత డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉందని అది ఓపెన్గా చెప్పలేకపోతున్నాం. కానీ దీని ప్రభావం కనీసం లాస్ట్ మార్చిలో స్టార్ట్ అయింది, నెక్స్ట్ మార్చ్ వరకు అంచెలంచెలుగా తగ్గుతూ వెళ్ళి ఏ మార్చి నాటికి తగ్గే అవకాశం ఉంటుందని. సో అలాగే ఇప్పుడు సిచ్యువేషన్స్లో ఏంటంటే రాకపోయినా కోవిడ్ నాకు వచ్చిందేమో అని భయపడిపోయి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అలాగే సూసైడ్స్ చేసుకోవడం. సో ఇట్లా ఇంకా ఆర్థికంగా ఇదైపోతున్నాం అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే అనుకుంటున్నారు ఏం జరగకపోయినా. బట్ అంటే అది మైండ్ సెట్ అట్లా క్రియేట్ అవుతుందా, లేదా చుట్టుపక్కల వాళ్ళు ఇలా మ్యానిపులేట్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు, లేకపోతే హెల్త్ నిజంగా సఫర్ అవ్వడం వాళ్ళు ఇలా చేస్తున్నారంటారా? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇవాళ మనం కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, దాని నుంచి కోలుకున్న వారిని పరిశీలిస్తే చాలామంది పెద్ద ఎత్తునే కోలుకుంటున్నారు. ఎక్కడో 1% కొన్ని చోట్ల ఆ 1% కంటే ఇంకా తక్కువే మార్టాలిటీ రేట్, అంటే మరణించే వారి సంఖ్య. అంటే కోవిడ్ చూసి అంత భయభ్రాంతులు అవ్వద్దు. వచ్చినా మీరు రికవర్ అవ్వచ్చు. మనోధైర్యాన్ని పెంచుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి. తాత్కాలికంగా కొంత వృత్తి వ్యాపారాలు ఇవి ఆర్థిక నష్టాలు జరగవచ్చు. అలాగే విద్యార్థులకి కొంత ఈ అకాడమిక్ ఇయర్లో నష్టం జరగచ్చు. మన యావత్ జీవితం మీద మనం చూసుకుంటే కొన్ని నెలలు ఆర్థికంగా నష్టపోయినా, అటు విద్యాపరంగా నష్టపోయినా, వృత్తిపరంగా నష్టపోయినా, ఈ నష్టాన్ని భవిష్యత్తులో మరింత మన మంచిగా వచ్చింది, కొంత ఒక బ్రేక్ పీరియడ్ వచ్చింది, మనం భవిష్యత్తులో దీన్ని కాంపన్సేట్ చేసుకోగలము అని ఒక ఆశాభావంతో, ఒక పాజిటివ్ యాంగిల్తో ముందుకు వెళ్ళాలి తప్ప, నేనేదో నష్టపోయాను, ఇప్పుడు నేను ఒక వైద్యుడిగా నేను కొన్ని నెలలు
నా క్లినిక్స్ క్లోజ్ చేసుకోవటం జరిగింది. అలాగే ఎంతోమంది వాళ్ళ వృత్తులు, వ్యాపారులు. దీన్ని మనం ఒక నెగిటివ్ యాంగిల్లో తీసుకునే దానికంటే పాజిటివ్ యాంగిల్గా తీసుకోమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వ్యక్తి కోవిడ్ వచ్చిందంటే అదేదో ఒక అంటరాని జబ్బు వచ్చేసిందని అతన్ని డిప్రెస్ చేసి ఇతను కోవిడ్ అనేది పాజిటివ్ అనేది మరీ అంత ఓవర్గా దాన్ని భయభ్రాంతులు చేయవద్దు. కోవిడ్ వచ్చిన పేషెంట్స్ని అతని బంధువులు కానీ మిత్రులు కానీ ఇది చాలా సింపుల్ ఇన్ఫెక్షను, చాలామందికి వస్తుంది, తగ్గుతుంది, రికవర్ అవుతున్నాడు, నువ్వు మనోధైర్యాన్ని కోల్పోవద్దు, యుల్ బి ఆల్ రైట్ అని అతనిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ప్రయత్నించింది తప్పితే నీకు కోవిడ్ వచ్చింది, పాజిటివ్ వచ్చిందని అతని చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా వాళ్ళని ఒక అంటరాని వాళ్ళగా, అవుట్కాస్ట్లుగా చూడవద్దనేది నేను అపీల్ చేస్తున్నాను. టెస్ట్ చేసే దాదాపు ఇవాళ భారతదేశంలో మనం బాంబే తీసుకుంటే దాదాపు 40% ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే అందరికీ వచ్చే ఉండొచ్చు. సో ఎవరైతే ఆబ్వియస్ సిమ్టమ్స్ ఉండి హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్నారో వాళ్ళని డిప్రెషన్ లోను చేయొద్దనేది. స్టూడెంట్స్ కూడా నేను అపీల్ చేసేది, మీకు బ్రేక్ పీరియడ్ వచ్చేది. ఈ బ్రేక్ పీరియడ్లో మీరు ఆన్లైన్ చేస్తున్నారు, కొత్తవి నేర్చుకుంటున్నారు. రాబో భవిష్యత్తులో ఈ జరిగిన నష్టాన్ని మీరు ఖచ్చితంగా భర్తీ చేసుకోగలరని పాజిటివ్ యాంగిల్తో ముందుకు వెళ్ళండి అని నేను అపీల్ చేస్తున్నాను. ఎవ్వరు దీన్ని డిప్రెషన్కి లోన్ కావద్దు. ఎవరిలో ఆ డిప్రెషన్ కనుక కనిపించినట్లయితే పక్కన ఉన్న వాళ్ళు దాన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వాళ్ళల్లో ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను అపీల్ చేస్తున్నాను. సో అలాగే కొంతమంది డిప్రెషన్కి లోనే వాళ్ళు ఏంటంటే, ఇంకొంతమంది ఏంటంటే ఇంటి వైద్యం అని చెప్పేసి సరే న్యాచురల్గా చేసుకుంటే ఓకే వెళ్ళను కూడా, అలా కాకుండా ట్యాబ్లెట్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇవి వాడితే ఇవి తగ్గుతాయి, జ్వరానికి ఇది, దగ్గుకి ఇది అని చెప్పి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. దానికి మీరేమంటారు? ఎవరికైనా సరే కరోనానే కాదు, ఎప్పుడు ఒక వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాధి నిరోధక శక్తి ఏంటంటే మనకి ఒక డిసిప్లైన్డ్ ఫుడ్ హ్యాబిట్స్, బాడీ హ్యాబిట్స్ ఉంటే దాదాపు మనం కొన్ని అంటువ్యాధుల దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ వ్యాధుల దగ్గర నుంచి, వాటి నుంచి మనం వాటి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. నెంబర్ 1 డైలీ ఎక్సర్సైజ్, తర్వాత వెయిట్ అనేది పరిమిత లిమిట్స్లో ఉండటం, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ మనకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు. దానికి పోషకాహారాల్లో మనకి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, పాలు ఎంతవరకు అయితే రిక్వైర్డ్, అది కూడా ఓవర్గా కాదు, మనం పనిచేసే దాన్ని బట్టి మనకి ఎన్ని క్యాలరీస్ డైలీ రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు. తర్వాత యోగా, మెడిటేషను ఇవి చేయటం. ప్లస్ ఎవరిలోన్నా కొంచెం ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి వ్యాధులు ఉన్నట్లయితే అవి కంట్రోల్ చేసుకోవటం, వీటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పర్సనల్ హైజీన్, ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడుకోవటం, మాస్కులు వాడుకోవటం, సోషల్ గ్యాదరింగ్స్లోకి ఎక్కువ వెళ్ళకుండా ఉండటం, వీటి మీద అంతవరకు పర్వాలేదు. మల్టీవైటమిన్స్ కూడా ఏదో ఒక 15 days, ఏదైనా సరే సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ వెరీ డేంజరస్. అన్కంట్రోల్డ్గా కొంతమంది అదే పనిగా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా, లేకపోతే ఐరన్ వేసుకున్నా, మల్టీవైటమిన్స్ వేసుకున్నా కూడా, అన్నెసరీగా వేసుకున్నా కూడా అది బాడీ మీద దీర్ఘకాలంలో కొంత చెడు ప్రభావాన్ని కూడా చూపించే అవకాశం ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న ఒక మెడికల్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఏమేమి ఒకవేళ మెడిసిన్స్ తీసుకోవాలంటే ప్రివెంటివ్గా తీసుకోవచ్చు అనేది మీరు కన్సల్ట్ చేసి చేయండి తప్పితే ఎవరికాళ్ళకి నేను ఈ మల్టీవైటమిన్స్ చేసుకుంటాను ఎంతవరకు, హౌ లాంగ్, ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల. డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్ without proper prescription for unlimited periods. That's very dangerous. Self-medication is more dangerous than no medication. సో అలాగే న్యాచురల్గా చూసుకున్నా ఎవరో చెప్పారు పొట్టలోకి తీసుకెళ్ళి వేడి నీళ్ళు తాగితే చచ్చిపోతుంది అని చెప్పి, అట్లా చాలా మరిగే నీళ్ళు కూడా తాగేయడం, ఎక్కువ ఓవర్ కంటెంట్లో ఎక్కువ అల్లం, ఇలా పాలని ఎక్కువ ఓవర్గా పసుపు అన్నీ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ జరగచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా, టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఏదైనా సరే సడన్గా ఈ ఆవిర్లు పెట్టేయటం, కొంతమంది పసర్లు తాగేయటం, వాట్సాప్లో వీటిల్లో చూసి చేయటం, దాని మూలంగా
అసలు కరోనా కంటే దీని మూలంగా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ కూడా నాకు కొంతమంది తెలుసు. రోజు ఏంటంటే ఏం చేసి అతను ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, రోజు ఆవిరి పట్టేయటం చేయటం, ఆ పసలు తాగటం, హీ వాజ్ హాస్పిటలైజ్డ్. తీరా చూస్తే కరోనా నెగిటివ్, లంగ్స్ దెబ్బతున్నాను. కాబట్టి డోంట్ డూ ఓవర్గా ఏది చేయకుండా జస్ట్ నేను చెప్పినట్లు పళ్ళు, కాయగూరలు, ఫుడ్లో 7 రకాలు ఉంటాయి. మీరు టమాటోస్, బ్రింజాల్స్ ఇవన్నీ తీసుకుంటే ఒక్కొక్కటి ఒక కలర్లో ఉంటుంది. ఫ్రూట్స్లో కూడా యాపిల్ ఒక కలర్, బనానా ఒక కలర్, గ్రేప్స్ ఒక కలర్. దీన్ని ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో సన్ రేస్ నుంచి వచ్చే వాటిలో 7 కలర్స్ ఉంటాయి. మనకు భూమి మీద దొరికే ఆహారం కూడా 7 కలర్స్ ఉంటాయి. ఏదైనా సరే మీరు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవి తీసుకుంటే ఈ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అలాగే ఫ్రూట్స్లో బనానా, యాపిల్, గ్రేప్స్ ఒక కలర్లో ఉంటాయి. సో ఏంటంటే ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో పెరిగేవి. ఇవన్నీ కూడా మనం చక్కగా ఆ 1 వీక్ పీరియడ్లో అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ ఈరోజు, ఈ ఫ్రూట్స్ ఈరోజు అని తీసుకుంటే దట్స్ బ్యాలెన్స్డ్ డైట్. అలాగే పప్పు కూరలు, అవి కూడా పప్పుల్లో కూడా 7 కలర్స్ ఉంటాయి. అవి మార్చి తీసుకోవటం, దట్ ఈస్ ఎనఫ్. ఆవిర్లు, పసర్లు అది చేసి టూ మచ్గా చేయటం, కషాయాలు తాగటం, బాడీకి ఏదైతే ఎక్యుమిటైజ్ అలవాటు లేదో దాన్ని బలవంతంగా బాడీలో వేసి ఇబ్బంది పెట్టద్దని చెప్తున్నారు. అదే అంటే ఏంటంటే ఏవో ఆకులు కూడా ఈ సోషల్ మీడియాస్లో ఈ ఆకులు తింటే కోవిడ్ వెళ్ళిపోతుంది, కోవిడ్ రాదు, వీటిల్లో కషాయం కాచుకోండి అంటే, సరే తులసి అంటే ఓకే గుడ్, ఆ ఏం ఆకులో కూడా తెలియట్లేదు ఆకులు ప్రేరేపితం చేస్తారన్నమాట ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ఆకులన్నీ తింటే ఇట్లా అవుతుందని చెప్పి. ఇప్పుడు తులసి ఆకులు వీటి గురించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కూడా ఓకే ఎవరైనా దగ్గు ఉన్నట్లయితే ఆ తులసి ఆకుల్ని కాస్త బాయిల్ చేసి తినండి, చేయండి అని చెప్తున్నారు. అంతవరకు ఏదైనా సరే దెర్ ఇస్ ఎ లిమిట్. తెలియని వైద్యం చేసుకుని అనారోగ్య పాలవుతుందని చెప్తున్నాను. దిస్ వెరీ డేంజరస్. సో అలాగే ఇప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్ గురించి కూడా చాలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అందరం ఎంటైర్ మెడికల్ ఫెటర్నిటీలో మేమంతా ఎదురు చూస్తున్నాం, ఆశాభావంతో ఉన్నాం. వ్యాక్సిన్ రావాలి, వచ్చి అటు మేము సేవ్ అవుతాం, పేషెంట్స్ కూడా సేవ్ అవుతారు అని కోరుకుంటున్నాం. కానీ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి. ఇందాక నేను చెప్పినట్లు స్పానిష్ ఫ్లూ దగ్గర నుంచి డెంగ్యూ, కలరా డెంగ్యూ, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, స్వైన్ ఫ్లూ, వీటన్నిటికీ కూడా HIV, హెపటైటిస్ B, వీటన్నిటికీ మనం పోల్చి చూస్తే వ్యాక్సిన్ రావడానికి చాలా టైం పట్టింది. టైం పట్టడమే కాదు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని స్ట్రెయిన్స్కి పనిచేయటం, అన్ని స్ట్రెయిన్స్కి పని చేయకపోవడం జరిగింది. వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత మనం ఒక ఇది ఏం చూసామంటే, మనం పబ్లిక్లో ఇది వచ్చిందనేటప్పటికి మళ్ళీ మనం అంతా ఎంతైతే వీళ్ళని కంట్రోల్ చేసి మాస్కులు, శానిటైజర్లు, సోషల్ గ్యాదరింగ్స్ అవ్వకుండా చూసామో, దీని మెడిసిన్ వచ్చిందనేటప్పుడు వీటన్నిటిని బ్రేక్ చేసి ఇంకా విచ్చలవిడిగా తిరగటం మొదలుపెట్టారు. సో వ్యాక్సిన్ వస్తుంది, కానీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మీరు ఈ క్రమశిక్షణ ఏదైతే మీరు పాటిస్తున్నారో దాన్ని బ్రేక్ చేయొద్దు. వ్యాక్సిన్ మే నాట్ బి ఏ మ్యాజిక్ రెమెడీ. కొంతమందిలోనే పనిచేయచ్చు, టైం పట్టచ్చు, తప్పకుండా వస్తుంది. అలాగే యాంటీవైరల్స్ కూడా. వ్యాక్సిన్ కానీ యాంటీవైరల్ కానీ ప్రాపర్ మెడికల్ అడ్వైస్తోనే వెళ్ళండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో వాటిలో చూసి సెల్ఫ్ మెడికేషన్, యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, చేయటం చేయొద్దు. ఎవరికి అది కొంతమంది ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో చూసి యాంటీవైరల్స్ ప్రివెంటివ్గా వేసుకుంటున్నారు. మా నోటీస్కి వచ్చింది. దాని మూలంగా పనిచేయదు. రిక్వైర్డా కాదా అని దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. సో అలాగే మాస్కులు చూసుకుంటే కొంతమంది ఇది వాడితే కరోనా వచ్చేస్తుంది, ఆగదు కరోనా, ఇది వాడితే కరోనా రాకుండా ఉంటుంది అని చెప్పేసి మాస్కుల్లో కూడా వస్తుంది. అంటే అది ఏదో ప్రచారం చేసుకోవడానికి వస్తుందంట, నిజంగా వాటిల్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? కోవిడ్ ఎఫెక్టెడ్ వార్డ్స్లో పనిచేసే డాక్టర్స్కి అయితే N95 మాస్కులు వేసుకోవటం, PP కిట్లు అనేది దట్ ఈస్ కంపల్సరీ. ఎవరైనా సరే ఇతర ప్లేసెస్లో సర్జికల్ మాస్క్ ఈజ్ సఫిషియంట్, 3 లేయర్డ్ సర్జికల్. అలాగే జనరల్ పబ్లిక్కి మినిమల్ ఏంటంటే రీయూజబుల్ మాస్క్లు, హోమ్మేడ్ మాస్క్లు అయినా పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ కరోనా ట్రాన్స్మిషన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందరూ N95 మాస్క్లే యూజ్ చేయవలసిన అవసరం లేదు. జనరల్ పబ్లిక్
ఎవరైతే మాన్యువల్ లేబరు తర్వాత స్లమ్స్లో ఉంటారో వాళ్ళు హోమ్ మేడ్ స్టిచ్డ్ రీయూజబుల్. అంటే ఒకసారి ప్రతిరోజు ఒక మాస్క్ కొనుక్కోవాలంటే మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు రీయూజబుల్ మాస్క్ యూజ్ చేయొచ్చు. ఓకే, అట్లానే వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్ లైక్ మాస్కుల గురించి అవనివ్వండి, లేకపోతే హెల్త్ టిప్స్ అవనివ్వండి, లేకపోతే కోవిడ్ రెమెడీస్ అవనివ్వండి, సో వీటి గురించి వచ్చే మెసేజెస్ మీద మీ అభిప్రాయం? ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పీరియాడిక్గా కోవిడ్ గురించి బులెటిన్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఐసీఎంఆర్ వాళ్ళు ఎప్పటికప్పటికి గైడ్లైన్స్ రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ సైట్స్లోకి వెళ్ళి లేటెస్ట్ గైడ్లైన్స్ ఏమిస్తున్నారు అనేది తెలుసుకోండి. ఎట్ ర్యాండమ్ కొంతమంది వాళ్ళ సొంతంగా తయారు చేసినది ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేసే బదులు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ మెడికల్ బాడీస్ WHO, ICMR, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫార్వర్డ్ చేయండి తప్ప సొంతంగా ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్స్ గురించి వాటి గురించి మెసేజ్లు ఫార్వర్డ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన వంతు మనం ఏం చేయాలంటారు? కరోనా పీక్ పీరియడ్లో మార్చ్లో ఎవరికి వాళ్ళు మేము ఇళ్లలోంచి బయటికి రావట్లేదు, సర్వెంట్స్ని రానివ్వట్లేదు, డ్రైవర్స్ని రానివ్వట్లేదు, ఎవరిని రానివ్వట్లేదు అని అన్నారు. ఆ రోజుని నేను చెప్పాను, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు మన మనుషులతో ఇంటరాక్ట్ అవ్వక తప్పదు. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. భారతదేశంలో దాదాపు 60-70 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మనం ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నామో, నెట్జన్స్ ఉన్నామో, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. మేము ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పేదానికంటే మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్లో మీరు బిజీగా ఉండటం కంటే ఎవరైతే బియాండ్ సోషల్ మీడియాలో ఉన్నారో డ్రైవర్స్, వాచ్మెన్స్, స్వీపర్స్, మిల్క్ క్యారింగ్ పర్సన్స్, మిల్క్ వెండర్స్, పేపర్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్, వాళ్ళని మీ పరిధిలో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క 5-6 మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి, నేను రోజు అబ్జర్వ్ చేసేవాడిని, మా ఇంటికి వచ్చే గార్బేజ్ కలెక్షన్ బాయ్ వాడు మాస్క్ పెట్టుకుంటున్నాడా లేదా అని ఒకరోజు మాస్క్ను వాడికి సోప్ ఇచ్చి, బాబు మీ డ్రైవర్కి వీళ్ళందరికీ ఇవన్నీ. అలాగే మా డ్రైవర్ ఏం చేస్తున్నాడు అనేది నేను మానిటర్ చేశాను. మా డొమెస్టిక్ హెల్ప్స్ కూడా ఎట్లా చేస్తున్నారని. అలా ట్రై టు అబ్జర్వ్, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక 5 మనం వర్క్ ఫోర్స్ని మన చుట్టూ ఉన్న వారిని మోటివేట్ చేసిన, మనం మెసేజ్ని మనం ప్రాపగేట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చి భవిష్యత్తులో మరి అంటువ్యాధుల మూలంగా మన భారతదేశం అతలాకుతలం అవ్వకుండా, మనం ఇబ్బంది పడకుండా, ప్రజానికం ఇబ్బంది పడకుండా, మనం ప్రతి ఒక్కళ్ళు ఒక సోషల్ డాక్టర్గా మనం రోల్ చేయాల్సిన పాత్ర చాలా ఉంది. మీకు మీరుగా ట్రీట్మెంట్ ఇచ్చే గురించి అడ్వైస్ చేసే బదులు ట్రై టు అడ్వైజ్ అబౌట్ హైజీన్, ట్రై టు అడ్వైజ్ అబౌట్ చేంజింగ్ ది బిహేవియరల్ ప్యాటర్న్ ఆఫ్ ద పర్సన్స్, ఆఫ్ ఇల్లిటరేట్ పర్సన్స్ అండ్ వర్క్ ఫోర్స్. మన చుట్టూ ఎంతమంది ఉంటారు? డైలీ పేపర్ బాయ్ ఉంటాడు, మిల్క్ బాయ్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, డ్రైవర్ అండ్ డొమెస్టిక్ హెల్ప్, గార్బేజ్ కలెక్షన్ బాయ్, 7-8 మంది. వాళ్ళందరినీ మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి. ఆ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఇప్పటికే చాలామంది NGOs ముందుకొచ్చి స్వచ్ఛందంగా మాస్కులు, శానిటైజర్లు, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళే ఒక అడుగు ముందుకు వేసి సొసైటీని హెల్త్ ఎడ్యుకేషన్ వైపు తీసుకువెళ్ళే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. సో అలాగే ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో కానీ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఎక్కువ హైజెనిక్గా ఉంది, ఎక్కువ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి తొందరగా కరోనా వస్తుంది, ఆల్కహాల్ తీసుకుని ఎలా పడితే అలా ఉన్న వాళ్ళకి కరోనా అంత తొందరగా రావట్లేదు, సో అలా అంటున్నారు. అలానే కొంతమంది ఏంటంటే ఆల్కహాల్కి బదులు శానిటైజర్ తాగేస్తున్నారు. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఆల్కహాల్ తాగితే ఇమ్యూనిటీ తగ్గుద్ది. దే ఆర్ మోర్ ప్రోన్ టు కరోనా ఇన్ఫెక్షన్స్. ఆల్కహాల్ తాగి వాళ్ళు బయట నడిస్తే, చలిగాల్లో నడిస్తే కరోనా ఎఫెక్ట్ వాళ్ళకి 10% ఎక్కువ ప్రమాదం ఉంది, కరోనా వచ్చే అవకాశం. అలాగే సిగరెట్ స్మోక్ చేస్తే ఆ పొగ మూలంగా కరోనా వైరస్ చచ్చిపోతుంది. సిగరెట్ స్మోక్ చేస్తే లంగ్స్ దెబ్బతింటే దాని మూలంగా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే వేడి నీళ్ళు కేవలం తాగేస్తే కరోనా పోతాయి, ఇవన్నీ కూడా మైత్స్, ఇవన్నీ ఫాల్స్ ప్రాపగాండా. సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వీటి మూలంగా హాని జరుగుతుంది తప్పితే దీని మూలంగా ఏమాత్రం మనకి మన ఆరోగ్యానికి కరోనానికి ప్రారంభ ప్రయత్నాలు కాదు ఇది. సో జనరల్గా ఏంటంటే అలా ఉన్న వాళ్ళకి అంటే దాని ఎగ్జాంపుల్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు అలా కదా వీళ్ళైతే ఇలా కదా బట్ వీళ్ళకి రాలా వాళ్ళకి వచ్చేదని కంపేర్ చేసుకుని మరి పబ్లిసిటీ చేస్తున్నారు. ఎవరైనా అట్లా చేసేటట్టయితే ఇట్ ఇస్ ఎ క్రైమ్. దాన్ని వెంటనే కండెమ్ చేయాలి. మా దృష్టిలోకి తీసారంటే నేను డైరెక్ట్గా వాళ్ళ దాని మీదే నేను ఐ రైట్ ద కామెంట్స్ అండ్ వీ షుడ్ కండెమ్. అది చాలా తప్పదు. చాలా థ్యాంక్స్ అండి. మా స్టూడియోకి వచ్చి కేఎన్టీవీ ప్రేక్షకులకి తెలియని విషయాలు అలాగే అంటే హెల్త్ గురించి అనే కాదు, బియాండ్ దట్ పరిశుభ్రంగా ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ తీసుకురావాలి జనాల్లో కూడా అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. సో అలాగే మనం కోరుకున్నట్టు మీరు కోరుకున్నట్టు ప్రజల్లోనే కాదు గవర్నమెంట్లో కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి సో ఇలాంటి చైతన్యం అవగాహన కల్పిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని కూడా మా కేఎన్టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. Thanks.